ఉదయకాల ప్రార్థన. జీవాధిపతి, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన పూజింపదగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గడిచిన రాత్రి అంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని, మా కుటుంబమును భద్రపరిచినందుకు, రక్షించినందుకు, కాపాడినందుకు, కంటి నిండా నిద్రతో మా అందరినీ సంతృప్తి పరిచినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ శుక్రవార కాల సమయంలో మేమందరమును మీ పాద సన్నిధిన చేరి మరొకసారి మీ నామాన్ని స్తుతించగలిగే, మీకు ప్రార్థించగలిగే అవకాశం మాకు దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ద్వితీయోపదేశకాండం 28:8 ద్వారా మాట్లాడుతూ ఉన్నారు, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగును అని. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, ఎవరైతే బిడ్డలు ఈ రోజున ఏ ప్రయత్నము ప్రారంభించాలనుకుంటున్నారో, ఏవైతే వారు ప్రయత్నిస్తూ ఉన్నారో వాటన్నిటిలో మీరు దీవెనలు ఇవ్వబోతున్నారని చాలా సుస్పష్టంగా ఈ ఉదయాన తెలియజేస్తున్నారు. అయ్యా థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క వాగ్దానమును వారందరి జీవితంలో స్థిరపరచండి, వారి దీవెనల చేత నింపండి, ఆశీర్వదించండి. ఈ ఉదయాన ఈ ప్రార్థనలోకి భవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాము. అయా, వారిని గూర్చి బ్రతిమాలుతున్నాము. వారి జీవితంలో మీ యొక్క గొప్ప కార్యాలు ఈరోజు జరిగించండి. అయా, బిడ్డలు చేస్తున్న పనులను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారి యొక్క ప్రతి విధమైన పనిని దీవించండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, అయా అనేక రంగాలలో బిడ్డలు వాడబడుతూ ఉన్నారు. వాటన్నిటిలో బిడ్డలకు ఆశీర్వాదాలు దయచేయండి. ఎవరు కూడా వారిని ఆటంకపరచకుండా, ఏ సమస్యను బట్టి వారు ఆగిపోకుండా ముందుకు వెళ్ళగలిగిన కృప దయచేయండి. నూతన కార్యక్రమాలను కూడా దీవించండి, శుభకార్యములను కూడా ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో, ప్రయాణించుటకు సిద్ధముగా ఉన్నారో వారందరికీ మీ కాపుదల, రక్షణ దయచేయండి. మార్గమందు ఏ సమస్య వారిని ముట్టకుండా భద్రపరచండి. అపాయము, ప్రమాదము వారిని తండ్రి తాకకుండా భద్రపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చబడే కృప దయచేయండి. అయా, గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి. ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తూ ఉన్నారు నాయన, తగిన జ్ఞానమును వారికి దయచేయండి, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. అయా, వారు వాటన్నిటిలో క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, పాస్ అవ్వడానికి సహాయము దయచేయండి నాయన. అదేవిధంగా రిపోర్ట్స్ కోసం, డెలివరీస్ కోసం, ఆపరేషన్స్ నిమిత్తం బిడ్డలు తండ్రి ఈరోజు సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారందరికీ మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. ప్రభువా, ఈ రోజున ఎవరికి ఏ లోటు లేకుండా మీరే సమృద్ధినివ్వండి నాయన. ఆర్థికంగా బలపరచండి అయ్యా. అనారోగ్యంతో ఎవ్వరు లేకుండా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అదేవిధంగా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ అయా ప్రతి నిత్యము నూతన పరచబడుతూ అయా మీ నామానికి ఆయాసకరంగా ఎవ్వరూ ఉండకుండా కృపా సహాయము దయచేయమని, అపవాది వేస్తున్నటువంటి వలల్లో, ఉచ్చుల్లో ఎవ్వరు చిక్కుబడకుండా అయా మీ జ్ఞానంతో ముందుకు వెళ్ళే కృప దయచేయమని, నెమ్మది కలిగి ప్రశాంతమైన జీవితం కలిగి ఎటువంటి గొడవలు, విభేదాలు ఎవరితో లేకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తండ్రి సంతోషంగా జీవించే కృప దయచేయమని, మీరు చూపించిన కృపా దయను బట్టి బర్త్డేలను, యానివర్సరీలను మరొక సంవత్సరంలోకి ప్రవేశించి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబమును ఆశీర్వదించండి అయ్యా. కొందరికైనాను మీ యొక్క అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామాన్ని ప్రకటించగలిగిన సామర్థ్యమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.